కలలోకి రాకూడని వస్తువులు ఏమన్నా ఉన్నాయా? అసలు కలలు ఎందుకు వస్తాయి అంటే, ఇవాళ ఒకప్పుడైతే స్వప్న శాస్త్రం అనేటటువంటి నేటికి ఉంది. స్వప్న శాస్త్రం మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి. అందులో స్వప్న శాస్త్రం అనేటటువంటిది కూడా ఉన్నది. కలలో కొన్ని వస్తే మంచివి, కొన్ని వస్తే రాకూడదు, వస్తే వాటి యొక్క ప్రభావం మన మీద పడుతుంది అనేటటువంటి మాట ఉన్నది. అయితే నేటి కాలంలో కనుక మనం గమనించినట్లయితే ఈ స్వప్న శాస్త్రాన్ని చెప్పిన దానికంటే కూడా మనం భిన్నంగానే మన యొక్క జీవన శైలి అనేటటువంటిది మనకు మనంగా ఏర్పరచుకున్నాం. ఈ స్వప్నంలో కలలో వచ్చేటటువంటివి రాత్రి చాలాసేపు ఏదైనా ఒక సినిమా చూశారనుకోండి, ఒక హారర్ మూవీ చూశారు, అప్పుడు ఏమవుతుంది, దాన్నే తలుచుకుంటూ పడుకోవటం వల్ల అటువంటివే మనకు కల్లోకి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏదో ఒక సెల్ ఫోన్లో ఏదో ఒక విషయాన్ని గురించి చూశారు, అది కూడా అంతే భయంకరమైనటువంటి న్యూస్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, అదే కల్లోకి వస్తుంది. లేదండి ఒక ప్రవచనం చెప్పేటటువంటి వారు పెద్దలు ఉన్నారు, వారి మాట ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, షణ్ముఖ శర్మ గారు, ఈ విధంగా పెద్దలు చెప్పినటువంటివి ఉన్నాయి, అటువంటి వారివి వింటూ పడుకుంటామండి, మాకు అది అలవాటు. అంటే అవి వింటూ పడుకోవటం వల్ల, అవి చూడటం వల్ల ఏమిటంటే మనకి కూడాను జ్ఞానంతో పాటుగా ఒకవేళ స్వప్నం వచ్చినా కల వచ్చినా కానీ దానికి సంబంధించినటువంటివే వస్తాయి అన్నమాట. మనం ఏవైతే ఎక్కువగా అనుకుంటూ ఉంటామో వాటినే స్వప్న రూపంలోకి వస్తూ ఉంటాయి. అయితే ఈ స్వప్నంలోకి కొన్ని రాకూడదు అని అంటూ ఉంటారు కదండి. ఏవి రాకూడదు అని అంటే ఇనుము అనేటటువంటిది ఐరన్ కల్లో కనపడకూడదు అంటారు. నల్ల కాకి కల్లో కనపడకూడదు అని చెప్తారు అన్నమాట. కత్తెర, బొగ్గు, అదేవిధంగా కత్తి, చాకు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడాను మన కల్లో కనపడకూడదు. అందుకని మనం పడుకునేటప్పుడు ఏం చెప్పారు మన పెద్దవాళ్ళు అందరూ కూడాను, దైవానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలను చదువుకొని పడుకోమన్నారు. మా పొద్దున్నుంచి నిన్ను తొక్కాను తల్లి అని చెప్పి భూదేవికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత పడుకునేటప్పుడు కూడా రామస్కందం హనుమంతం పైనతేయం వృకోధరం శయనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అని చెప్తారు. రాముడు అంటే రాముల వారిని, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుల వారిని, వైనతేయుడు అంటే గరుత్మంతుడు, వృకోదరుడు అంటే భీమసేనుడు, వీళ్ళని ఎవరైతే తలుచుకొని పడుకుంటారో వారికి అసలు దుస్వప్నాలే రావు, దుస్వప్నాలు అన్న మాట వీరి దరి చేరదు అని చెప్తారు. పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు చూడండి, మన చిన్నపిల్లలప్పటి నుంచి కూడాను ఏమిటో భయం వేస్తోంది అంటూ ఉంటాం, లేకపోతే ఏమిటో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి అనగానే ఏమంటారు, హనుమంతుడిని తలుచుకోరా అంటారు. ఈ హనుమంతుడితో పాటుగా ఈ ఎదుగురిని ఎవరైతే తలుచుకుంటారో వారికి దుస్వప్నాలు అనేటటువంటివే రావు. స్వస్తి.